అందుబాటులో ఉండలేదు. చాలాసార్లు జరుగుతుంది ఏంటంటే ఈ మాటల తూటాలు విడుచుకుంటుంది తప్ప అసలు సంగతి మాట్లాడతలేరు ఎవరైనా అంటున్నారు. ఇప్పుడు చూడండి 3 పార్టీలు ఉన్నాయి. లక్ష్మణ్ గారు కొంచెం సీరియస్ గా వారిని ఆలోచించి అకాడమిక్ మాట్లాడుకున్నాం. ఆబ్రెడ్ గారు పెద్దలు ఉన్నారు కనుక నేనేమంటే రాజకీయ పార్టీల గొడవలు మాకెందుకు అంటున్నాను, మాకేం చేస్తారో చెప్పరా అంటున్నాను. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్క నాటకంలో ఒక ఎపిసోడ్ వస్తుంది. గిరీశం అనే ఒక మన వదలబోతు మాట్లాడేట ఆయన ఉంటాడు అందులో పాత్ర. ఆయన ఒకసారి విజయనగరం రైల్వే స్టేషన్ లో రైలు దిగి జట్కా బండికి పోతుంటే స్వాతంత్రం వస్తే ఏమైతుంది, ప్రపంచం ఏంది, దేశం ఏంది అని చెప్తుంటే అనుగుణంగా మాట్లాడిన తర్వాత ఆయన అంటాడు, అయ్యా మన ఊరి మన హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా స్వాతంత్రం వస్తే జట్కా బండి అని అమాయకంగా అడుగుతాడు. అది కదా ప్రశ్న అంటున్నాడు. ఆ జట్కా బండి అని ఎందుకు అడిగిందంటే 6 పైసలు లంచం తీసుకుంటున్నాడు హెడ్ కానిస్టేబుల్ రోజు రైల్వే స్టేషన్ దగ్గర ఆపుకున్నందుకు జట్కా బండిని, అందుకు ఆ లంచం తప్పాలంటే వాడు పోవాలి. అది సంగతి కదా. మనం ఏమంటామంటే ప్రజలు ఏం కోరుతున్నారంటే అయ్యా మా నివాస యోగ్యమైన గ్రామాలు పట్టణాలు చేస్తారా చేయరా, నివాస యోగ్యం కావాలి, నేను చెప్పిన 4-5 వసతులు ఉండాలి, నివాస యోగ్యమైన పట్టణాలు కావాలి. దీని మీద ఒక్కరైనా మాట్లాడుతున్నారా వీళ్ళందరూ అంటున్నారు. మేము అదే ఏజెండా సెట్ చేస్తున్నాం. ప్రజల దగ్గరికి పోయి ఎన్నికల్ని కాదు తర్వాత మీటింగ్లు పెట్టి మేము ఏమంటామంటే అయ్యా మీరు ఇది కాదు, ఈ జిలేబీకి చెక్కల పడకండి, ఈ దుర్మార్గ మాటలు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ తోడేళ్ల పోరాటం, ఈ తోడేళ్లు అంటే నేను రాజకీయాల మీద చాలా స్పాపిడ్ గారు కూడా తెలుసు, రాజకీయాల మీద చాలా నిబద్ధత కలవాడు. రాజకీయ పార్టీలు రాజకీయ సంస్థలు నిజంగా ఒక అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలు అంటున్నాను కాదంటలేదు. కానీ రాజకీయ పార్టీలు ఇంత దుర్మార్గంగా వాళ్ళ మీద ఒకరి మీద మన భూత రాజాలు లేకుంటే మనకు భూతిపితలు జాతిపితలు మాట్లాడుకుంటుంటే మన నిజంగా జాతిపిత కావాలని అంటున్నాను. అట్లా కాకుండా ఇక్కడ ఏ చర్చ జరగాలి, నేను చెప్పిన మౌలిక వసతుల చర్చ జరగాలి. ఒక బీజేపీ పార్టీ, నేను ఆ బీజేపీ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా, కానీ బీజేపీ ఒకటి స్టేట్ లెవెల్ ప్రణాళిక ఇచ్చింది. అలా ఒక మంచి విషయం ఏంటంటే ఏదైతే అవినీతి రహిత పాలన అందిస్తామన్నది, అది మంచిది అంటున్నాం. అది కొంచెం బ్రాడ్ గా ఉంటున్నా కూడా మున్సిపాలిటీలో ఉన్నంత అవినీతికి ఎక్కడా లేదు. నిజమండి, మేము గతంలో ఒకసారి బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో ఒక ప్రజా ప్యారిటీ పెట్టాం. ఏ డిపార్ట్మెంట్ లో అవినీతి ఎక్కువగా ఉంది, ప్రజలతో రోజు సంబంధం ఉన్న డిపార్ట్మెంట్లకి ఎక్కువ ఉన్నది. పంచాయతీలు, మనకు మున్సిపాలిటీలు, రెవెన్యూ, పోలీసు, మనకు ఇట్లాంటివన్నీ కూడా. ఒక పోస్ట్ ఆఫీస్ తప్ప అన్ని పోస్ట్ ఆఫీస్ లో కూడా అవినీతి, మనకు ఉపాధి హామీ పథకంలో డబ్బులు వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీస్ కూడా పోస్ట్ మాస్టర్ కూడా అరెస్ట్ అయ్యారు. డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి ఉండే పరిస్థితి ఉన్నది. కనుక ఇక్కడ ఏం చేయాలంటే అవినీతి రహిత పాలన ఇస్తామంటున్నారు. ఒకటి కేంద్రం నుంచి స్మార్ట్ సిటీ అదంటే ఏదో ఒకటి ప్రకటించింది కదా అంటున్నాను. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లేదు, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో లేదు. మేనిఫెస్టో లేని ఎన్నికలు ఎట్లా జరుపుతారు మీరు అంటున్నాను. నేను మీ తిట్లు మాకు కావాల్సింది కాదు, మాకు ఏం చేస్తారు మహానుభావాన్ని నేను అంటున్నాను. ఆ హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కావడం, ఆ జట్కా బండి ఆయనకి ఎంత అవసరమో, నేను నా ఊళ్ళో ఉంటే నా ఇంటి ముందర పారిశుద్ధ్యం బాగుండాలి, రోడ్డు బాగుండాలి, మురికాలో బాగుండాలి, ఇవి నేను అడుగుతానా, లేకపోతే మీ రాజకీయాలనే కావన్నా? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను లక్ష్మణ్ గారు. ఒకసారి 30-40 ఏళ్ల క్రితం మేము గ్రామాలు తిరుగుతున్న క్రమంలో అప్పుడు ఈ బర్ఫీ రేడియోలు ఉండే, లేకుంటే ట్రాన్సిస్టర్లు వచ్చినాయి కొత్తలో అప్పుడే. అయితే మనకు సింగరేణి కాలనీస్ పోయిన వాళ్ళు ఏం చేస్తారంటే కార్మికులు కట్టమోసే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు ఊళ్ళో జీతాల కంటే కొంచెం కార్మికులు సింగరేణి కార్మికులు జీతాలు ఎక్కువ ఉంటుండే. వాళ్ళు ఊళ్ళోకి వస్తుండ్రు, రేడియో ట్రాన్సిస్టర్ పట్టుకొని వచ్చేవాడు. అప్పుడు టీవీ లేవు ఇంకా. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఏది వస్తే వినుకుంటూ వచ్చేవాడు. సంస్కృతం రాకుండా ఇది వార్తాహ, లేకుంటే బ్రిటిష్ BBC రేడియో వస్తుంటే అది కూడా వినుకుంటూ వచ్చేవాడు. ఏదో రేడియో ఉంది నా ఇంట్లో అని నాకు సంఖ్యలని పెట్టుకునేవాడు. ఒక చావిడి కాడ, నేను ప్రాక్టికల్ చెప్తున్నాను, ఒక చావిడి కాడ 10 మంది కూర్చుంటే ద అమెరికన్ కాంగ్రెస్ అని ఒక వార్త వస్తుంది బీబీసీలో. అరే ఇక్కడ కాంగ్రెస్ ఉంది, అప్పుడు కాంగ్రెస్ ఉండే కదా, అమెరికాలో కూడా కాంగ్రెస్ ఉందట్రా అని మాట్లాడుకున్నాను. నేను ఎందుకు వాళ్ళని ఎద్దేవా చేయడం అనట్లేదు నేను. అట్లా ఈ రాజకీయాలు, ఈ 21వ శతాబ్దాలు కూడా అవే రాజకీయాలు ఉన్నాయి అంటున్నాడు. మోడీ ట్రంప్ మాట్లాడుకుంది, ఒక వార్డు కౌన్సిలర్ మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏం అవసరం చెప్పండి? మోడీ కరెక్టా, అమెరికా అధ్యక్షుడు కరెక్టా? లేకపోతే నేను చెప్తున్నాను కదా, దేశంలో రాజకీయాల గురించి, ప్రపంచ రాజకీయాల గురించి ఇవాళ చర్చకు వస్తుంది అంటున్నాను. అన్నిటికంటే ఇంకో దుర్మార్గం జరిగింది. 15 రోజులుగా మేము చెప్పిన మాట చెప్పకుండా మళ్ళీ చెప్తున్నాం. హరికథ చెప్పినట్టే కావచ్చు. ఇవాళ గ్రామాలలో గత వారం రోజులు చూడండి, 7 రోజులే ప్రచారం. గతంలో అసెంబ్లీ పార్లమెంట్కి ఎప్పుడైనా 15 రోజులు, మధ్యాహ్నం 14 రోజులు ఉంటుంది. కానీ ఈ ఎన్నికకి ఏంటంటే స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు మధ్యాహ్నం 6 డేసే 7 డేసే, అది ఒక రోజు ముందే ప్రచారం కనుక ఇవాళ సాయంత్రం కేల్కతం దుకాణం బంద్. అసలు దుకాణం ఇప్పుడు బంద్ అవుతుంది లక్ష్మణ్ గారు, దుకాణం అంత బంద్ అయితే ఇప్పుడే కాదు, ఈ రాత్రి. కానీ ఏమంటున్నానంటే గతంలో ఈ 2 రోజులే సాగి ప్రలోభాల పర్వం అంతా. ఇప్పుడు గత వారం రోజుల నుంచి రోజుకి ఒక జిల్లా తిరుగుతుంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే మనకు మైసమ్మ, బాలమ్మ, మన గ్రామ దేవతలు పెడతారా? ఇప్పుడు ఓటు గ్రామ దేవతలు అంటే ఓటర్లు అందరూ గ్రామ దేవతలుగా మారిపోయారు. వీళ్ళు ఏంటంటే పొద్దున లేచే వరకల్లా సాయంత్రాలు కొన్ని పంపిణీ, పొద్దున కొన్ని పంపిణీ, కొంచెం మర్యాదస్తులకేమో రాత్రి పూట రహస్యంగా ఇంటి ముందట 5 కిలో చికెన్, ఒక ఫుడ్ బాటిల్ పెట్టిపోతుండట. వీడు తీసుకుంటూ తాగుతున్నాడు, ఎవరు చెప్పకుండా. ఇచ్చినోడు ఎవరు తెలుసు, తీసుకున్నాడు ఎవరు తెలుసు. తాగుతున్నారు, పోతున్నారు. నేను అంటున్నా కేవలం పేద ప్రజలు అంటలేని, వాళ్ళు మున్సిపాలిటీ ఓటర్లే కాదు,
మొన్న మా బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరిగింది, పరుగు పోతే చెప్పుకుంటే కూడా బార్ కౌన్సిల్ ఎలక్షన్ లో జనవరి 30 జరిగితే ప్రముఖమైన అడ్వకేట్ లాగా చెప్పిండ్రు నా మిత్రులు, వాళ్ళ పేరు చెప్తే బాగుండదు. రామ్మోహన్ రావు గారు ఏం చెప్పాలి, మీరు తప్పించుకున్నారు, మీరు ఓటు వేస్తున్నారు కానీ ప్రచారం లేరు, ఎప్పుడు పోటీ చేస్తలేరు, తప్పించుకున్నారు. కానీ జరుగుతుంది ఏంటంటే మా ఇంటికాడ ఒక ఫుల్ బాటిల్ 2 కిలోలు చికెన్ పెట్టిపోయింది, ఎవడో వచ్చి పిల్లానికి ఫోన్ చేసి సార్ అదేనా అని అంటున్నాడు. ఎవడికి రా నువ్వు అని అడిగినా తీసుకోండి, మంచోడు, తీసుకపోయి వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తా అంటే తీసుకుపెట్టట్లేదు. అంటే మీరు ఎవరికి దానం చేయండి సార్, మీకు ఇష్టం లేకపోతే అన్నాడు. అట్లా ఉన్నది. నేను ఏమంటా అంటే పేద ప్రజలు లేని కూడా తీసుకుంటలేడు డబ్బులు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు చూడండి, మనకు ఏమంటారు మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, లేకపోతే మనకు మన స్థానిక సంస్థల ఎలక్షన్లు, అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉంటారు కదా, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు, ఎన్నో చూడండి చదువుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. 500కి 1000 సంతృప్తి పడుతుండు లక్ష్మణ గారు. నేను ఈ వారం రోజులు జరుగుతున్న దుర్మార్గం ఏంటంటే తారస్థాయికి చేరుకుంటుంది. ఇవాళ రాత్రికి ఇంకోటి వస్తుంది, మందు విందు కాదు, మందు చికెన్ మటన్ కాదు, చికెన్ మటన్ మందు కాదు, ఇంకొకటి వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇవాళ రాత్రి నుంచి డబ్బులు వస్తున్నారు, 5000 పలుకుతుందట. ఓకే, ఈ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ నేతల మాటలను ఎలా చూడాలంటారు? రేవంత్ రెడ్డి గారిది ఒక బయట ప్లే అవుతుంది చూద్దాం. రేవంత్ రెడ్డి గారిది ఒక బయట ఉంది, ప్లే అవుతుంది చూద్దాం సార్. ప్రయత్నం చేస్తురని హరీష్ రావు కేటీఆర్ గారు అన్నారు, చూసిండ్రు కదా. శుక్రాచార్యుడేమో ఫామ్ హౌస్లు ఉన్నాడు, మారీచుడు సుబాహుడేమో ఊరూరు తిరుగుతున్నారు. గతంలో పురాణాలలో మీరు చూసిరు కదా, దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే వాటిని భగ్నం చేయడానికి శుక్రాచార్యుడు మారీచుని సుబాహుడు అనే రాక్షసులను పంపించేటోళ్ళు. వాళ్ళు నెయ్యి పోసి యాగం చేస్తుంటే వాళ్ళు రక్తం మాంసాలు తీసుకొచ్చి దాంట్లో వేసేటోళ్ళు, ఈ యజ్ఞాలు యాగాలను భగ్నం చేయనికే. ఇవాళ తెలంగాణలో కూడా మేము కష్టపడి అభివృద్ధి చేస్తుంటే ఈ మారీచుడు సుబాహుడు కాళ్ళల్లో కట్టెలు పెట్టి తిరిగే ప్రయత్నం చేస్తున్నారు, ఊరూరు తిరుగుతురు. మా తెలంగాణ జాతి పితకు చంద్రశేఖరరావు గారికి టెలిఫోన్ ట్యాపింగ్లో నోటీస్ ఇచ్చిరని నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. ఎవరిని వదిలినరా మీరు? ప్రతిపక్ష నాయకులను వదలకపోతుంది, జడ్జిలను వదలకపోతుంది, జర్నలిస్టులను వదలకపోతుంది, సినిమా తారలను వదలకపోతుంది, ఆఖరికి పెళ్ళా మొగుడు మాట్లాడుకుంటుంటే కూడా వాళ్ళ చెవులలో వాళ్ళు మాట్లాడుకునేది నీకెందుకు వినేది? ఏమన్నా పొయ్యకాల ఏం రోగం అది? పెళ్ళా మొగుని కూడా మాట్లాడుకోనియరా? ఇంత చిల్లర పని చేసినప్పుడు నోటీస్ ఇవ్వకపోతే ఏం చేస్తారయ్యా? అసలు బేడీలేసి ఈడ్స్కి రావాలి. ఇంకా మన పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నోటీస్ ఇచ్చి రమ్మంటే లేదు లేదు నేను ఫామ్. రేవంత్ గారి వర్షన్ ఇది, ఏమంటారు? నేను నోరు పెట్టదలుచుకొని మాట అంటున్నాను, దుర్మార్గం కాదు. ఇవాళ తోడేళ్ల పోరాటంలో మనం మేకల మందరము, ఇంక్లూడింగ్ శివలాల్ గారు, డాక్టర్ గారితో సహా, పార్టీలతో సహా అంటున్నాడు. వాళ్ళకి ఏమరిగిందో వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు ఏంటంటే రాజకీయాల పట్ల చాలా గౌరవం ఉంది, నాకు వాళ్ళ వ్యతిరేకత లేదు. కానీ తోడేళ్ల పోరాటం ఎవరి ఈ మేకల మందరం ఎవరు తిన్నామని అంటున్నా నేను. మీ కంపెనీ వాళ్ళు మీరు పెట్టుకుని ఓటు మనం విమర్శలు చేసుకుంటుంటే మేము వినుకుంటా కూర్చోమని అంటున్నాం. అని మీరు మున్సిపాలిటీ ఏం చేస్తారంటే చెప్పకుండా ఏది పట్టే మాట్లాడుతుంటే